హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇది కొత్తగా వంట నేర్చుకుంటున్న వారైనా, బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వారైనా చాలా ఈజీగా చేయొచ్చు. చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తారండి. ఎప్పుడు చికెన్, మటన్, చేపలు ఇవేనా నాన్ వెజ్ కర్రీస్ అంటే అనుకుంటున్నారా? లేదండి, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో లివర్ కర్రీని కూడా మనం మన లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. ఈ కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకి, పరాటాలోకి ఎందులోకైనా సూపర్‌గా సెట్ అయిపోతుందండి. లేదంటే సాంబార్‌లోకి, రసంలోకి, సైడ్ డిష్‌లా అయినా కూడా సూపర్‌గా ఉంటుంది. రండి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ లివర్ తీసుకున్నానండి. అది ఒక బౌల్‌లోకి తీసుకొని, అది మునిగే వరకు వాటర్ వేసి, అందులో కాస్త సాల్ట్ కూడా వేసి 5 నిమిషాలు నానబెట్టండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వేరే నీళ్లు వేసుకొని, దానిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ లివర్‌లోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2:30 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే ఒక బగారాకు, 2, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, కాస్త సాజీరా కూడా వేసుకోండి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, కాస్తంత పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేయండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత వీటిని చేతితో చక్కగా కలుపుకోండి. మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం లివర్‌కి చక్కగా పట్టేలాగా కలుపుకొని దీనిని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని, ఇందులో ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మనం కర్రీకి సరిపడా మ్యారినేట్ చేసుకునేటప్పుడే వేసాం కదా ఆయిల్. కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్‌గా పాన్‌లో వేసేసుకోండి. లో ఫ్లేమ్‌లో నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ కర్రీని చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి. మనం వేసిన ఆయిల్ రిలీజ్ అవుతూ కర్రీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా! కర్రీలోంచి ఆయిల్ అంతా బయటికొస్తూ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చపాతీలోకి, పరాటాలోకి చాలా బావుంటుంది. లేదు అంటే ఇంకాస్త డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరి కాసేపు ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను కర్రీని మరి కాస్త డీప్ ఫ్రై చేశాను. కాస్త అడుగంటుకుంటూ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీని నేను చెప్పిన విధంగా ఈ సింపుల్ వేలో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా మీ సండే స్పెషల్స్‌లో భాగమైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.